మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం, మెదక్ ఏడుపాయల క్షేత్రం, కొమరవెల్లి మల్లన్న, కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల్లో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనం, వసతి, రవాణా భద్రత, వైద్య సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫ్రీ బస్ సర్వీసెస్, స్టేయింగ్ రూమ్స్, చలువ పందిళ్లు, తాగునీరు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా ఏడుపాయలలో 3 రోజుల పాటు మహాజాతర జరుగుతోంది. దాదాపు 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంజీరా నదిపాయ దగ్గర స్నాన సౌకర్యాలు, షవర్లు, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. 150 స్పెషల్ బస్సులు, తాగునీటి నల్లాలు, ట్యాంకర్లు, టెంపరరీ టాయిలెట్స్ అందుబాటులో ఉంచారు. 24 గంటల వైద్య సేవలు, గజ ఈతగాళ్లు, 900 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం రాజగోపురం విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. మధ్య నదిలో భారీ శివలింగం సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 2.5 లక్షల మంది భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. శివరాత్రి సందర్భంగా తిరుమల ఆలయ అధికారులు నిన్న రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం, అర్చకులు, అధికారులు కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. బేబీ ఫీడింగ్ రూమ్లు, వీల్ చైర్లు, స్టీల్ గ్లాసులతో నీటి పంపిణీ వంటి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఇక కంట్రోల్ రూమ్తో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం దాకా వేములవాడ దేవాలయం సౌజన్యంతో భక్తులను ఉచితంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి శోభ వెల్లివిరుస్తోంది. 1000 స్తంభాల గుడి, రామప్ప సహా అన్ని ఆలయాల్లో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18 వరకు భక్తులు భారీగా తరలిరానున్నారు.
ఇక మరోవైపు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43 శైవ క్షేత్రాలకు 2243 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఈ స్పెషల్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. గతేడాది కంటే అదనంగా 208 బస్సులను నడుపుతున్నామన్నారు ఆర్టీసీ అధికారులు. ఇక అత్యధికంగా శ్రీశైలం క్షేత్రానికి 771 బస్సులు, ఆ తర్వాత వేములవాడకు 416, కీసరగుట్టకు 326, ఏడుపాయల దేవాలయానికి 249, వేలాలకు 127, కాళేశ్వరానికి 71 బస్సులను నడుపుతున్నామని చెప్పారు. అలాగే కొమరవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు మరో 273 బస్సులను ఏర్పాటు చేశామన్నారు అధికారులు. ఇక హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, సిబిఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ పాయింట్ల నుంచి బస్సులు నడుపుతున్నారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 50% ఎక్కువగా వసూలు చేయనున్నారు. రెగ్యులర్ సర్వీసుల్లో మాత్రం పాత ఛార్జీలే ఉంటాయని ఆర్టీసీ స్పష్టం చేసింది.